ఇది బలి చక్రవర్తి పూర్వం పరిపాలన చేసిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందుకనే దీనికి బలివే అని చెప్పి పేరు వచ్చింది. ఇక్కడ రావణ సంహారం అనంతరం రాముల వారు అయోధ్యకు వెళుతూ చాలా చోట్ల బ్రహ్మహత్యా దోష నివృత్త్యర్థం శివాలయాలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి సజ్జోజాతమూర్తిగా పడమరకు దిశకి తిరిగి ఉండేలాగా ప్రతిష్ఠ జరిగింది. పడమటి సింహద్వారంలో పడమర వైపు చూస్తూ పరమేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ పరమేశ్వరుడి యొక్క తాతగారిగా ఈ తాతగుడిని అభివర్ణిస్తారు. ఈ తాతగారిని వివాహానంతరం వచ్చి దర్శనం చేసుకుని వారికి అభిషేకం చేసుకునే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ జీర్ణోద్ధార దేవాలయాన్ని ఎన్నోసార్లు ఎంతోమందికి రాజకీయంగా అధికారికులకి కూడా తెలియపరిచినప్పటికీ కూడా దీని పునరుద్ధరణకి ఎవరు చేయందించలేదు. దీని డెవలప్మెంట్కి ఎవరు పూనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా తిరుమల దేవస్థానం ద్వారా కానీ లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ చేయూతనిచ్చి కనీసం ధూపదీప నైవేద్యాలకైనా ఈ కొంత అమౌంట్ని కేటాయించి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. భక్తులంతా కూడా ఈ శివరాత్రి రోజున ఈ శివాలయానికి కూడా వచ్చి కార్తీక మాసం కానీ ఏ శివానికి సంబంధించిన ప్రాధాన్యత ఉన్న రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి దీపాలు అవి వెలిగించుకోవటం, అభిషేకాలు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతోనే ఇక్కడ గుడికి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతో భగవంతుని మీరందరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందరికీ తెలియపరిచి ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఆలయానికి కనీసం ఒక పూజారి గారికి ఎంత అమౌంట్ అయినా కొంత ఇచ్చి ధూపదీప నైవేద్యాలు చేసే విధంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. నేను రిటైర్ పోస్ట్ మాస్టర్ ఇక్కడ ఇక్కడ నేను గత 15 సంవత్సరాలు బట్టి అర్చకులుగా చేస్తూ ఉన్నాను. పూర్వం ఇక్కడ మా తాతగారు హత్య చేసేవారు. ఆయన తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ మూతపడిపోయింది. శివాలయానికి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారండి. అయితే మనకి ఏదో పుణ్యం పురుషార్థం అని మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ పూర్వం బలి చక్రవర్తి టైంలో అండి ఇవన్నీ ఈ దేవాలయాలన్నీ. ఇక్కడ దీన్ని మృత్యుమల్లేశ్వర స్వామి అని పిలువబడుతుందండి. ఇక్కడ మృత్యుమల్లులని ఈ అడవిలో కోయిదారులు ఉండేవారటండి పూర్వం. వాళ్ళు ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ స్వామిని మృత్యుమల్లేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇంకొకటి వాడుక భాష ఏంటంటే తాతగుడే అని అంటారు. అంటే రాముల వారి ప్రతిష్ఠ రామలింగేశ్వర స్వామి గుడి కంటే ముందు పూర్వం ఈ గుడి వెలిసి ఉందని పురాణాలు చెప్తున్నాయండి. రామలింగేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత శివరాత్రి రోజున 2వ రోజు రథం మీద వచ్చి ఆ స్వామి గోపనామాలతోటి ఇక్కడ అభిషేకం చేస్తారు పూజారి గారు.